హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ గోడ్ ఎడ్యుకేషన్ క్లబ్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కన్ఫ్యూజింగ్ వర్డ్స్లో భాగంగా ఇన్ వర్సెస్ ఇంటూ వీటి మధ్య డిఫరెన్స్ను, దీనిని ఎలా ఉపయోగించాలి, కన్ఫ్యూజ్ కాకుండా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. ఓకే, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్ ఇంటూ. ఇక్కడ ఇన్ మీనింగ్ ఏంది? లోపల. ఇంటూ అంటే ఏంది? లోకి, లోపలికి. నెక్స్ట్ యూజెస్, పొజిషన్. ఈ ఇన్ అనేది పొజిషన్ను తెలియజేస్తుంది. ఇంటూ మూమెంట్, కదిలికున్నప్పుడు మాత్రమే ఇంటూ ఉపయోగిస్తాము. ది యాక్షన్. ఈ ఇన్ ఎప్పుడు ఉపయోగిస్తామో, ఆల్రెడీ ఇన్సైడ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్ ఉపయోగిస్తాం. ఇంటూ ఎప్పుడు ఉపయోగిస్తాం? అవుట్ సైడ్ టు ఇన్సైడ్, అంటే బయటి నుండి లోపలికి, అంటే లోపలికి వెళ్ళడం, అంటే కదలిక ఉన్నప్పుడు మాత్రమే ఇంటూ ఉపయోగిస్తాం. వర్బ్ టైప్. ఇక్కడ వర్బ్ టైప్ ఏమేమి వర్బ్స్ ఉంటాయంటే ఈజ్, ఆర్, లివ్, స్టే అనేవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇన్ ఉపయోగించాలి. ఇంటూ ఎప్పుడు ఉపయోగిస్తాం? గో, ఉమ్, కమ్, పుట్, జంప్, టాల్, అంటే యాక్షన్ వర్డ్స్ ఉన్నప్పుడు. తెలుగు క్లూ. ఉంది, ఉన్నాడు అన్నప్పుడు మనము ఇన్ ఉపయోగించాలి. వెళ్ళాడు, పెట్టాడు అంటే కదిలిక ఉన్నప్పుడు మాత్రం ఇంటూ ఉపయోగించాలి. ఎగ్జామ్, ఇంట్. మూమెంట్ లేకపోతే ఇన్ ఉపయోగించాలి. ఇంటూ ఎప్పుడు ఉపయోగిస్తాం? మూమెంట్ ఉంటే మనము ఇంటూ ఉపయోగించాలి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఇన్ ఎగ్జాంపుల్స్. ఈ ఈజ్ ఇన్ ద రూమ్. ఇక్కడ చూడండి, అతను గదిలో ఉన్నాడు అంటే ఇక్కడ స్థితిని తెలియజేస్తుంది. ద కీస్ ఆర్ ఇన్ మై పాకెట్. షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ పొజిషన్ ఏంది? స్థితిని తెలియజేస్తుంది కాబట్టి, అంటే మూమెంట్ లేదు కాబట్టి మనము ఇక్కడ ఇన్ ఉపయోగించాము. నెక్స్ట్ ఇంటూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఈ వెంట్ ఇన్ టు ద రూమ్. ఇక్కడ ఇంటూ అంటే ఈ వెంట్ టు ద రూమ్ అంటే రూమ్‌లోకి వెళ్ళాడు. అంటే ఇక్కడ కదలిక, మూవ్‌మెంట్ తెలియజేస్తుంది. అంటే అతను గదిలోకి వెళ్ళాడు. సెకండ్ వన్, పుట్ ద బుక్స్ ఇంటూ ద బ్యాగ్. అంటే బుక్స్ ఏంది? బుక్స్ అతని బ్యాగ్‌లోకి పెట్టాడు. అంటే ఇక్కడ కదలిక ఏర్పడింది. కాబట్టి ఇంటూ ఉపయోగించాము. పుస్తకాలను బ్యాగులోకి పెట్టాడు. పెట్టు. ద బాయ్ జంప్డ్ ఇంటూ ద రివర్. బాలుడు ఏం చేశాడు? నదిలోకి దూకాడు. అంటే ఇక్కడ కదలికను తెలియజేస్తుంది కాబట్టి ఇంటూ ఉపయోగించాము. ఇక్కడ మనం మిస్టేక్స్ ఎక్కడ చేస్తామో ఈ ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మిస్టేక్ ఎక్కడ చేయకూడదో. ఈ వెంట్ ఇన్ ద రూమ్ అంటాం. కాదు. ఇక్కడ కదలిక ఉంది కాబట్టి ఇన్ ఉపయోగించాం. ఈ వెంట్ ఇంటూ ద రూమ్. ఇక్కడ ఇంటూ అనేది కరెక్టే. ఇప్పుడు మనము మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఒక 5 మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఇన్ వర్సెస్ ఇంటూ. ఈ వెంట్ డాష్ ద రూమ్. చూడండి, ఇక్కడ అతను బాలుడు ఏం చేస్తున్నాడు? అతడు లోపలికి రూమ్‌లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏమో ఆన్సర్ అవుతుంది? ఇంటూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ డాష్ బాక్స్. ఇక్కడ చూడండి, బాక్స్ అంటే బాక్స్‌లో అంటే ఇక్కడ స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఇన్ ఉపయోగిస్తాం. థర్డ్ వన్. షీ జంప్డ్ డాష్ ద రివర్. ఇక్కడ చూడండి, జంప్డ్ అంటే ఆమె రివర్‌లోకి దుంకుతుంది. అంటే ఇక్కడ కదలిక ఏర్పడింది. కాబట్టి మూవ్‌మెంట్ ఉంది. కాబట్టి ఇంటూ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఫోర్త్ వన్. దేర్ ఈజ్ మిల్క్ డాష్ ద గ్లాస్. ఇక్కడ
ఆ పాలు గ్లాస్‌లో ఉన్నాయి. అంటే స్థిరంగా స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఇన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ద బాయ్ ర్యాన్ డాష్ ద క్లాస్ రూమ్. ఇక్కడ బాలుడు ఏం చేస్తున్నాడు? క్లాస్ రూమ్‌లోకి పరిగెత్తుతున్నాడు. అంటే ఇక్కడ కదిలిక ఉంది కాబట్టి ఇంటూ ఉపయోగిస్తాము. మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, మూమెంట్ ఉంటేనేమో ఇంటూ ఉపయోగించాలి. స్థిరంగా లేదా స్థితిని తెలియజేస్తే మనం పొజిషన్ తెలియజేస్తే ఇన్ ఉపయోగించాలి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్, కామెంట్. ఓకే. థ్యాంక్ యూ.